ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఒకరోజు మధ్యాహ్నం ఆ వేళ నాన్నగారు పొలంలో పనుండి 10 గంటలకు వెళ్ళిపోయారు ఆవడి. హెడ్ క్లర్క్ శాస్త్రి ఎంతో బెంగతో నా వద్దకు వచ్చి, రేపు 10 గంటలకు బ్యాంకులో 1000 రూపాయలు కట్టాలి, కట్టకపోతే ప్రమాదం, ఏమి చెయ్యాలో చెప్పకుండా నాన్నగారు పొలం వెళ్ళిపోయారు, ఏం తోచడం లేదు అన్నాడు. నేను వెంటనే రైలెక్కి ఆవడి వెళ్ళాను. 15 మైళ్ళ దూరం. స్టేషన్ నుంచి ఒక క్రోసుడు దూరం నడవాలి. మంచి ఎండలో వెళ్ళాను. చెరువుగట్టున నిలిచి పరకాయించి చూస్తే అల్లంత దూరాన మెరక పొలంలో పనిచేస్తున్నారు నాన్నగారు. వారి వద్దకు వెళ్ళాను. బోదెకు ఆ పైన అడ్డకట్టలు కట్టి మెరక పొలానికి నీరెక్కిస్తున్నారు ఆయన. నన్ను చూచి చిరునవ్వుతో, ఓహో, ఇలా వచ్చావే అంటూ, చూడు, ఆ అడ్డకట్టు ఇంకొక 4 అంగుళాల ఎత్తు పెంచామంటే పొద్దుగూకే లోపల చేనంతా తడుస్తుంది అని నాకు వివరంగా చెప్పసాగారు. నేను వచ్చిన పని వేరు, నా ఉద్దేశంలో అతి జరూరైన పని. ఆయనతో ఆ విషయం చెప్పి తగిన ఏర్పాటు చేయాలనే ఆతృత నాలో. వారింకా అంటున్నారు, మధ్యాహ్నమంతా నీరు నిండకపోతే దమ్ముకు అదును దాటిపోతుంది, మనం దగ్గరుండి ఈ బోది పని చేయించకపోతే అంతే అంటున్నారు. నేను అనేశాను, అర్జెంటు పని మీద వచ్చాను, బ్యాంకులో 1000 రూపాయలు కట్టాలి వెంటనే అన్నాను. ఆయన నా ఆతృత గ్రహించి, అందుక ఇంత ఎండలో వచ్చావు, చాలా ఎండగా ఉంది, ఇదిగో ఈ ఉత్తరీయం తలపైన కప్పుకో, ఎండబడతావు అన్నారు. అని మళ్ళీ మెరక పొలానికి నీరు అందించే ప్రస్తావనలోకి వచ్చారు. నాకు వినడానికి ఓపిక లేదు. మళ్ళీ అన్నాను, నేను వెంటనే పట్నం తిరిగి వెళ్ళాలి, ఆఫీసు పనంతా అలాగే ఉంచి వచ్చాను, బ్యాంక్ సంగతి ఏం చేయాలి అన్నాను. నీవు వెళ్ళిపోవాలా? కాసేపుంటే పొలం 4 మూలలా చూపిద్దామనుకున్నాను, నీవు ఎప్పుడో గాని రావు ఈవేపు, సరే వెళ్ళు అన్నారు. అంతేగాని ఏం చెయ్యాలో చెప్పలేదు. మళ్ళీ అడిగాను, బ్యాంక్ మాట ఎల్లాగా అని ఆతృతతో. అదా, కడదాంలే, రేపు ఉదయం కదా అన్నారు. నాకేమనాలో తెలియలేదు. అలాగే ఉండిపోయాను. సరే, వెళ్ళాలంటున్నావు గనక వెళ్ళు, రైలుకు వేళవుతోంది అన్నారు. తాను మళ్ళీ పొలం పనిలో నిమగ్నులయ్యారు. ఎంతో బెంగతో చెప్పాను హెడ్ క్లర్క్ శాస్త్రితో, నేను వెళ్ళిన పని ఏమీ కాలేదని. ఆయన అంతే, తామరాకు మీద నీటి బొట్టులా ఉంటారు, ఎక్కడ నుంచో మనకు సొమ్ము పంపవలసిన వారు పంపరా అనే విశ్వాసం ఉంది ఆయనకు అన్నారాయన. నాకు మాత్రం ఆ విశ్వాసం లేదు. ఏమవుతుందో అనే బెంగే. ఆ బెంగతోనే ఆఫీస్ పని పూర్తి చేసుకొని సాయంత్రం 6 గంటలకు డస్సిపోయి టైప్ రైటర్ మూశాను. బల్ల మీద టెలిఫోన్ మోగింది. నాన్నగారి పేరు పిలిచి నేను పలానా అని తెలిసాక, ఆకారపు నరసింహం కుమారుడు అన్నారు నాతో, మా వరంగల్ ఆఫీస్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది, మీ ఖాతాను 2000 జమ కట్టమని, మీరు వచ్చి సొమ్ము తీసుకువెళ్ళవచ్చు అని. ఈ సంభాషణ గురించి విన్న హెడ్ క్లర్క్ అప్పుడు అన్నారు, ఆయన విశ్వాసము అటువంటిది అని. ఆ రోజుల్లో నేను చదువుతున్న ఒక గొప్ప పుస్తకం నాన్నగారు తీసుకున్నారు, తాను చదువుతానని. వారికి నవలలు చదవడానికి తీరికలేదు. కాని నేను ఆ పుస్తకాన్ని గురించి ఎక్కువగా మెచ్చుకోవడం విని తీరిక చేసుకు చదివారు. ప్రఖ్యాత నార్వీజియన్ రచయిత జాన్ బాయర్ రచించిన గ్రేట్ హంటర్, గొప్ప ఆకలి అనే నవల. జన్మ సార్థకమయ్యే ఉత్తమ కృషి ద్వారా లోక కళ్యాణం కలిగించాలనేదే ఆదర్శజీవి ఆశయం. అదే అతనిలోని గొప్ప ఆకలి. మన పరిభాషలో తృష్ణ. ఈ తృష్ణే మనలను ఎంతో త్యాగానికి పురుకొల్పుతుంది. ఈ తృష్ణ వల్లనే ఎటువంటి అంతరాయాలు వచ్చినా సహించగలం. అందుబాటులో వచ్చిన విజయం మృగ్యమైపోయినా విధికి తల ఒగ్గి అపజయం అంగీకరింపడు ఈ తృష్ణగల బాయర్ కథానాయకుడు. అతడొక ఇంజనీర్, అతి మేధావంతుడు, కేవలం ఆదర్శజీవి.
తన శక్తి సామర్థ్యాలనంతా వినియోగించి బ్రహ్మాండమైన ఆనకట్ట నిర్మిస్తాడు. ఈ యత్నం ఫలిస్తే లక్షలాది జనులకు అన్నవస్త్రములు లభిస్తాయి. కాని ఈ నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. అయినా చలించకుండా అతను కార్యసాధకునిగా అహోరాత్రాలు పనిచేసి నిర్మాణం పూర్తి చేస్తాడు. ఇన్నాళ్ళు అతని తోడు నీడగా వర్తిస్తూ అతని ఆశయాలకు దోహదమిస్తున్న భార్య చాలా సంతోషిస్తుంది. అతని కృషి ఫలవంతమయ్యే సమయం వచ్చినదని. కాని ఆ రాత్రి ఏదో లోపం వల్లనో, కొంతవరకు కిట్టని వారి కుతంత్రం వల్లనో ఆ ఆనకట్ట బద్దలై అతని 10 ఏళ్ల పని బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అంతేగాక అతనికి బ్రహ్మరథం పట్టవలసిన లోకం ఇప్పుడతన్ని హేళన చేస్తుంది. గుండె పగిలేటంతటి ఈ ఆశాభంగాన్ని అతడు ఒక్కడూ అయితే ఓర్చుకోలేకపోయి ఉండునేమో. ఆ చీకటిలో ఆమె మృదుహస్తం అతనికి ఆసరా అవుతుంది. ఒక్క మాట మాట్లాడకుండా ఆమె అతనికి కొండంత ధైర్యాన్నిస్తుంది. ఉత్తమ పత్నిగా, ఆదర్శ స్నేహితురాలిగా. ఇంతట్లోకి దేశమంతటా కరువు వస్తుంది. ఎవరికి దొరికిన ధాన్యం వారు పదిలపరుచుకుంటారు. తొలకరికి ముందు అందరూ తమ తమ నేల దున్ని ఉంచుకుంటారు. అతని పక్క ఇంటి రైతు తన చేను దున్ని ఉంచుకుంటాడు. రైతుగా మారిన ఇంజనీరు తన ఎకరం నేల చక్కగా దున్ని విత్తనాలు చల్లడానికి సిద్ధం చేసుకుంటాడు. సాయంత్రం అయ్యేసరికి ఆకాశం మేఘావృతమవుతుంది. ఇదే అదను. ఈసారి విత్తనాలు సరిగా నాటుకుంటే మన అదృష్టం వల్ల మన భూమి బంగారం పండుతుంది అంటుంది అతని భార్య. వారిద్దరూ ఈ పని ఆ పని పూర్తి చేసుకుని పడుకోబోయే ముందు ఒకసారి తమ ఇంటి చుట్టూ పచారు చేస్తారు. ఇలా పచారు చేస్తున్న వారికి పక్క ఇంటి వారి మాటలు వినబడతాయి. ఆ రైతు తన భార్యతో అంటున్నాడు, మంచి అదును. ఆకాశం మేఘాలు క్రమ్మింది. విత్తులు చల్లగలిగామంటే పొలం బాగా పండుతుంది మన అదృష్టం వల్ల. కాని ఒక్క గింజ లేదు. మధ్యాహ్నం సాయంత్రం ఊరంతా గాలించాను. ఎవ్వరూ ఇచ్చారు కారు. ఈ సమయం దాటితే ఈ ఏడాది మనం పస్తూ ఉండవలసిందే అని ఎంతో జాలిగా అంటున్నాడు. అతని భార్య కొంతసేపు అతనితో కలిసి చింతించి చటుక్కున అంటుంది, ఇంటి ఇంజనీర్ని అడగరాదా? అతనికి మనకంటే ఎక్కువ దూరదృష్టి. విత్తనాల ధాన్యం నిలవజేసుంటాడు అంటుంది. ఈ మాటలకు ఆమె భర్త మండిపడతాడు. ఆ దౌర్భాగ్యున్నా నేను అర్థించడం, ప్రాణం పోయినా అతన్ని నేను ప్రాధేయపడను అంటూ ఏవేవో మాటలంటాడు. అవి వినలేక వీరి ఇంట్లోకి వచ్చేస్తారు. కాని ఎంతసేపటికి ఇంజనీర్కి నిద్ర రాదు. ఈ సమయం దాటితే ఈ ఏడాది మనం పస్తూ ఉండవలసిందే అన్న పక్క ఇంటి రైతు తనను శత్రువుగా భావించినా తను పడిన ఆవేదన మరీ మరీ జ్ఞప్తికి వస్తుంది అతనికి. అతడు తనను అకారణంగా ద్వేషిస్తున్నాడని తెలుసు. తన ఆనకట్ట విషయంలోనూ ఇతర సందర్భాల్లోనూ తనకు తీరని అపకారం చేశాడతను. కాని అతని ఆవేదన ఇంజనీర్ మనస్సును మరీ మరీ కలచివేస్తుంది. అతని పక్కన పరున్న భార్య కళ్ళు మూసుకుని ఉన్నదేగాని భర్త అనుభవిస్తున్న చిత్తావేదన ఆమెకు అవగాహనయే. కాని ఏమీ మాట్లాడదు. ఒక రాత్రివేళ అతను లేస్తాడు. చప్పుడు చేయకుండా వెళ్ళి పురిపైన గంపలో పదిలపరిచిన విత్తనాల సంచి తీసుకుంటాడు. తమ ఎకరపు నేలకు అవి ఎంతో కష్టపడి పదిలపరిచిన విత్తనాలు. ఆ చీకటిలో గోడ దాటి తన పొరుగింటి రైతు భూమిలో చల్లుతాడు ఆ విత్తనాలన్నీ. నక్షత్రపు కాంతిలో అడుగులు వేసుకుంటూ నడచి ఆ 4 వైపులా చల్లి వస్తాడు తన పొలమునకై దాచి ఉంచిన ధాన్యం. చేతులు కడుక్కొని లోనికి వచ్చి భార్య పక్కన ఒళ్ళు వాలుస్తాడు. ఆమె అతని చెయ్యిని తన గుండెలపైకి తీసుకుంటుంది. అతను ఎందుకు లేచి వెళ్ళాడో ఆమెకు తెలుసు. అతని త్యాగబుద్ధి అతనిని దైవ సమానునిగా చేస్తుంది ఆమె దృష్టిలో. కాని మళ్ళా కారు వరకు రోజులు ఎలా గడుస్తాయో అనే బెంగ ఆవరిస్తుంది ఆ ఇల్లాలి హృదయాన్ని. ఈ 2 భావాల సంఘర్షణ వల్ల కలిగిన చిత్తావేదనతో బాధపడుతూ ఆమె కన్నీరు కారుస్తూ ఉంటుంది. భర్త చెయ్యిని తన చేతిలో దువ్వుతూ అంటుందామె, చీకట్లో ఒక్కరూ వెళ్ళారా? నన్ను కూడా తీసుకువెళ్ళకపోయారా?
మీ మాట నేను ఎన్నడైనా కాదంటానా అంటుంది. అతడు ముందుకు వంగి ఆమె నుదిటిపై తన పెదవులనుంచుతాడు. జాన్ బాయర్ భావాలు నన్ను చాలా ఎక్కువగా కదిల్చాయి. పూర్తిగా ఆదర్శజీవి అయిన నాన్నగారికి ఈ రచన నచ్చడంలో ఆశ్చర్యం లేదు. ఆ పుస్తకం గురించి చాలామంది స్నేహితులతో చెప్పాను ఆ రోజుల్లో. మా ఆఫీసుకు పక్కనే మ్యాజిస్ట్రేట్ కచేరీ, సబ్ జైలు. ఒకరోజు 3 గంటలకు కబురొచ్చింది. సబ్ జైల్లో ఒక రాజకీయ ఖైదీ మిమ్మల్ని వెంటనే ఒకసారి తనను చూచి వెళ్ళమంటున్నాడు అని. ఉద్యమపు రోజుల్లో అలాగే కబుర్లు వస్తూ ఉండేవి. బందరు నుంచి, రాజమహేంద్రవరం నుంచి. వేలూరు జైలుకు మార్చబడుతున్న మన వారు, నాన్నగారికి తెలిసినవారు, ఇలా వర్తమానం చేస్తుండేవారు. ఒక రైలు దిగి ఇంకో రైలు ఎక్కే ఒక పూట వారు ఈ సబ్ జైల్లో ఉంటారు. వారక్కడ ఉన్నారని తెలిసాక వారికి కావలసిన సదుపాయాలు కొన్నిటిని చేయించేవారు నాన్నగారు. ఆ పనంతా నేను చూస్తూ ఉండేవాడను. వారికి కావలసిన అన్నపానీయాలేగాక వారికి నచ్చిన పుస్తకాలు కూడా ఇస్తుండేవాడను వారికి. కాని ఈవేళ వచ్చిన కబురు నాన్నగారికి కాక నాకు. నేను గ్రహించాను, నాకోసం కబురు పంపిన రాజకీయ ఖైదీ ఎవరో. వెంటనే చేతికి అందిన ఫలహారాలు తీసుకుని వెళ్ళి కటకటాల వెనకనున్న మా బావ మల్లవరపు వెంకటకృష్ణారావును చూచాను. నేను నిలువునా నీరయ్యాను. అతను నవ్వుతూనే ఉన్నాడు. నన్ను చూచి, "ఏం బావా" అన్నాడు, కటకటాల్లోంచి చెయ్యి జాచి నా భుజం నిమురుతూ. పోలీస్ జవాన్ కటకటాల తలుపు తీసి నన్ను ఆ లోపలకు పంపాడు. లోపల అందరూ నా స్నేహితులే. 6 అనుకుంటా. అంతా మా బావ ఈడువారే. అందరకు తల్లులు, అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నారు. ఒకరిద్దరు గృహస్థులు కూడా. వీరందరూ అన్నీ వదులుకొని లాఠీ దెబ్బల భయం లేకుండా ఈ కారాగృహవాసం వాంఛించడం నాకు వారి దశ ఎంతో భక్తిని కలిగించింది. అప్పటి నా రాజకీయ దృక్పథాన్ని బట్టి కార్యరూపంగా వారిని అనుసరించలేకపోయినా మనస్సులో ఎంతో మెచ్చుకున్నాను వారి సాహసాన్ని. మా బావ నేను చాలాసేపు మాట్లాడుకున్నాం. దయగల ఆ జవాను పుణ్యమా అని. కృష్ణారావును కలుసుకొని చాలా కాలమైంది. చెప్పుకోవలసిన మాటలు చాలా ఉన్నాయి. అందుచేత అప్పటికి వారందరి వద్ద సెలవు తీసుకొని రాత్రి రైలు స్టేషన్లో కలుసుకున్నాను వారిని. నేను ఒక సెకండ్ క్లాస్ టికెట్ తీసుకుని వారున్న కంపార్ట్మెంట్లోకి ఎక్కి కూర్చున్నాను. రైలు కదిలి కొంత దూరం సాగడంతోనే మా బావ నా పక్కన వచ్చి కూర్చున్నాడు. సార్జెంట్ మా నాన్నగారిని, అమ్మగారిని ఎరుగును. అమ్మగారు అప్పుడు వెల్లూరు జైల్లో ఉన్నారని తెలుసు అతనికి. నన్ను చాలా దయతో చూచాడు సార్జెంట్. ఆ పెట్టెలో వారు 6 రాజకీయ ఖైదీలు, సార్జెంటు, 8వ వార్డన్ నేను. మద్రాసులో బయలుదేరిన లగాయతూ రాత్రి ఏ 2 గంటలకో కాట్పాడి చేరే వరకు మా బావ నేను మాట్లాడుతూనే ఉన్నాం. అతను అరెస్ట్ అయిన ఉదంతం పూసగుచ్చినట్టు చెప్పగా విన్నాను. నేను చాలా భయపడ్డాను. కసికొద్దీ రిజర్వ్ పోలీసులు అతనిని లాఠీలతో మోదారేమోనని. తనకు దెబ్బలు తగల్లేదు కానీ కూడా ఉన్నవారు కొందరు, ముఖ్యంగా జనులు విపరీతంగా ప్రేమించిన నాయకులు అతి తీవ్రమైన హింసకు పాత్రులయ్యారని చెప్పాడు మా బావ. ఆ మాటలు వింటూ ఉంటే ఒళ్ళు జలధరించేది. కానీ ఆ తీవ్ర చర్యలను గురించి చెబుతున్నప్పుడు మా బావ మాటల్లో అవి చేసిన వారి పట్ల ఆవగింజంతైనా ద్వేషభావం కనబడలేదు. వారు చేయవలసిన పని వారు చేశారు, అంతే. ఆ ఉద్యోగం ఉండాలంటే వారలా చెయ్యాలి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.